అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే వాళ్ళకి కావాల్సిన కాంగ్రెస్ కార్యకర్తలకు గ్రూప్ 1 లో ఉద్యోగాలు వచ్చే విధంగా వాళ్ళు రిజల్ట్ అనౌన్స్ చేసుకోవడం జరిగింది. నిజంగా సంవత్సరాలుగా ప్రిపేర్ అయినటువంటి అనేక మంది విద్యార్థులకు అన్యాయం జరిగే విధంగా ఎవరైతే 3 కోట్ల రూపాయలు ఇచ్చిర్రో వాళ్లకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులకు అన్యాయం చేసినటువంటి ఈ కాంగ్రెస్ సర్కార్ను విద్యార్థులకు మొత్తం తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. ఎందుకంటే మొన్న వచ్చినటువంటి హైకోర్టు తీర్పు అనేది రివాల్యుయేషన్ చేయాలని అది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పబెట్టడానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఎగ్జామ్ రద్దు చేయాల్సిందే, చేసి ఆ తర్వాతనే ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే ఉద్యోగాలు అమ్ముకునే ప్రక్రియ చేసి విద్యార్థులను అన్యాయం చేసేటువంటి ఇటువంటి ప్రక్రియకు తెలియజేసిరో విద్యార్థులకు మొత్తం తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. ఒక్కటే తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ యూరియా కొరతతోని రైతులందరూ చాలా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ పిల్లలు అశోక్ నగర్ లో సంవత్సరాలుగా వీళ్ళ తల్లిదండ్రులు పైసలు పంపలేని పరిస్థితి, అదేవిధంగా మీరు ఉద్యోగాలు తెచ్చుకోలేని పరిస్థితి. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నది ఏంటంటే మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా ఎగ్జామ్స్ రద్దు చేసి విద్యార్థులకు బీసీ విద్యార్థులకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెప్పబెట్టడానికి మీరు ఇప్పటికైనా హైకోర్టుకు సుప్రీంకోర్టుకు పోకుండా వెంటనే పబ్లిక్ సర్వీస్ రద్దు చేసి కొత్త పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్ చేసి ఆ తర్వాత ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని చెప్పేసి మేము కనిపిస్తాము.